హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను రాయడం జరిగింది. అవి ఒకసారి మీకోసం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏవే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేటువంటి విషయంలో మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అండి, విలువల విద్యను నిర్వచించి సమకాలీన సమాజంలో దాని ప్రాముఖ్యతను వివరించండి. దీంట్లో ఆన్సర్కి సంబంధించిన హెడ్లైన్స్ మాత్రం నేను రాశాను. ఈ హెడ్లైన్స్ని యూజ్ చేస్తూ మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకే నేను మొత్తం అంతా రాస్తే చాలా పెద్దదవుతుంది. దానికి సంబంధించిన హెడ్లైన్స్ మాత్రం మీకు రాయడం జరిగింది. నేను ఒకసారి చూడండి. నిర్వచనం. ఫస్ట్ క్వశ్చన్ చదవాలి మనం. విలువను విద్యను నిర్వచించి సమకాలీన సమాజంలో దాని ప్రాముఖ్యత. విలువలు కలిగిన విద్య అంటే ఏంటి అనేది మనం రాయాలి, అంటే నిర్వచనం అన్నమాట అది. తర్వాత సమకాలీన సమాజంలో అంటే సమకాలీన సమాజం అంటే నవ్వే డేస్ అంటే ఇప్పుడున్న సమాజంలో అని మీనింగ్ అనమాట. సో ఫస్ట్ నేను సబడింగ్ నిర్వచనం పెట్టిన, అంటే విలువకు నిర్వచనం ఇవ్వాలి మీరు. అంటే విద్య అంటే ఏంటి మనం అనే దానికి మీరు నిర్వచనం రాయాలి, చదువుకుంటే సరిపోతుంది. ఆశయాలను సరిగా గుర్తించడం. మనం చదువుకున్న తర్వాత ఏం చేస్తాం, చదువుకునేటప్పుడు ఏం చేస్తామంటే మనం ఆశయం ఏంటి అసలు అనేది గుర్తిస్తూ విద్యను నేర్చుకోవడం. ఇది సబ్ హెడ్డింగ్స్ అన్నమాట. తర్వాత మానవ విలువలు అర్థం చేసుకోవడం. మానవ విలువల్ని మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది మూడో సబ్ హెడ్డింగ్. నాలుగో సబ్ హెడ్డింగ్ ఏముందంటే విలువలు నైపుణ్యాలు. ఇక్కడ మనం విలువలు నైపుణ్యాలు అని చూడవచ్చు. విలువలు నైపుణ్యాలు అంటే మనం సాధించిన తర్వాత మన విద్యతో వచ్చినటువంటి విలువలు ఏంటి, తద్వారా వచ్చిన నైపుణ్యాలు ఏంటి అనే దానికి సంబంధించిన అనమాట. తర్వాత వచ్చేసి మనం ఆ విలువలు నైపుణ్యాల మధ్య తేడాన్ని గుర్తించడం. విలువ అంటే ఏంది, నైపుణ్యం అంటే ఏంది అని తెలుసుకోవడం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ దానికి ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలనేది ప్రపంచంలో అందరికీ విలువైందే. అంతే కదండి, మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం, ప్రపంచంలో అందరూ కూడా విలువైంది. కానీ దానికోసం ఏ రకమైన తిండి తింటామో అదే నైపుణ్యం. గుర్తుపెట్టుకోవాలి. మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం, కానీ దానికోసం ఎవరైతే మంచి తిండి తీసుకుంటారో వాళ్ళదే నైపుణ్యము. దాన్నే నైపుణ్యం అని అంటాము. దీనికి సంబంధించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాను నేను, మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. నాలుగో సబ్ హెడ్డింగ్ అదే దాంట్లో సాంకేతిక నైపుణ్యానికి దిశానిర్దేశం. సాంకేతిక నైపుణ్యం అంటే ఏంటి, దానికి దిశానిర్దేశం, ఈ విద్య ఎలా చేస్తుంది అనే దానికి సంబంధించి అనమాట. సాంకేతికత అంటే తెలుసు కదా, సెల్ ఫోన్స్ అంట, టీవీలు అంట, కంప్యూటర్స్ అంట, ఇవన్నీ కూడా సాంకేతికత అనే దానికి సంబంధించి మీరు చదువుకొని రాస్తే సరిపోతుంది. సో రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం. విలువ విద్యకు గల మౌలికపరమైనటువంటి మార్గదర్శకాలను పరిధిని తెలపండి. విలువ విద్యకు గల మౌలికపరమైన మార్గదర్శకాలు చూడండి ఒకసారి. హెడ్లైన్స్లో విశ్వవ్యాపకం అంటే ఏంటంటే విలువల విద్య ఎలా ఉంటుంది అని అంటే విశ్వవ్యాపకం అవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా వాడి పేరు మారుమోగిపోతుంది. వాడు ఎలా చదివి ఉంటాడంటే విలువలతో కూడినటువంటి విద్యలో గొప్పవాడు ఉంటాడు. కాబట్టి వ్యాపకం అంటే తెలుసుకోవడం, అంటే విశ్వమంతా తెలుసుకోవడం అన్నమాట. హేతుబద్ధం ఇంకా ఏంటంటే కారణాలతో చదివి ఉంటాడు అనమాట వాడు. మార్గదర్శకాలు, హేతు అంటే కారణం, హేతుబద్ధమైనటువంటి చదువు మన దగ్గర ఉంటుంది. సహజమైనవి, తరచి చూడదగినవి. వాడు ఎంతో కష్టపడి చదివి ఉంటాడు, అవి సహజమైనవి, అలాగే తరచి చూడదగినవి, ఇంకొకరు వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకునేటువంటి విషయం అన్నమాట. నెక్స్ట్ నాలుగో సబ్ హెడ్డింగ్లో అన్ని కోణాల్లో సరితూగేవి. అతడు ఆ విధంగా అతను కష్టపడ్డాడు కాబట్టి ఏ విధమైనటువంటి విషయాల్లో కూడా అతను ముందుంటాడు. సామరస్యకు దారితీసేవి.
మరి విలువలతో కూడిన విద్య ఎలా ఉంటుందంటే సామరస్యంగా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ గొడవ పడినప్పుడు సర్ది చెప్పుకోకపోవడం, బంధువులు గొడవ పడినప్పుడు సర్ది చెప్పుకోకపోవడం, సమాజంలో ఏమైనా గొడవలు జరుగుతున్నప్పుడు సర్ది చెప్పడం, రోడ్లలో ఏమైనా గొడవలు జరుగుతున్నప్పుడు పోండి అన్న అని చెప్పేసి సర్ది చెప్పడం. ఇలా విలువలతో కూడినటువంటి చదువు ఈ విధంగా సామరస్యకు దారితీస్తుంది. సో ఇంకా కొన్ని మానవ జీవితంలో కొన్ని కోణాలు అని మనం రాస్తూ ఇవి మెయిన్గా రాయాలన్నమాట. ఆలోచన, ప్రవర్తన, వ్యాపకం, పరిజ్ఞానం. మన ఆలోచన ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, వ్యాపకం అంటే ఏంటంటే హాబీ, మనం ఏం చేస్తున్నాం రోజు, పరిజ్ఞానం మనకి ఎంత నాలెడ్జ్ ఉంది. తర్వాత మానవ జీవితంలో కొన్ని స్థాయిలు, అది ఎలా ఉంటుందంటే వ్యక్తిగతంగా వాడు ఎలాంటి పనులు చేస్తున్నాడు విద్యావంతుడైతే, కుటుంబాన్ని ఎలా చూసుకుంటున్నాడు విద్యావంతుడైతే, సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నాడు విద్యావంతుడైతే. తర్వాత ప్రకృతికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నాడు ఇదన్నమాట. సో ఈ విధంగా మనకు 2 క్వశ్చన్. తర్వాత మూడో క్వశ్చన్ చూసినట్లయితే మనం సహజ స్వీకృతి యొక్క పరిశీలన వ్రాయండి. సహజ స్వీకృతి అంటే ఏంటంటే మనము ఆదర్శంగా మనల్ని మనమే తీర్చిదిద్దుకోవడం, దీన్నే సహజ స్వీకృతి అంటారు. హెడ్లైన్స్లో అందరి ఆమోదయోగ్యమైంది, మనల్ని మనమే డెవలప్ చేసుకుంటాం, దాన్నే సహజ స్వీకృతి అంటాం. ఇది అందరి ఆమోదయోగ్యమై ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ప్రదేశాన్ని బట్టి మారదు. నీలో ఉన్న కోరికలు కానీ, నీలో ఉన్నటువంటి కసి కానీ, నీలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు కానీ ప్రదేశాన్ని బట్టి అయితే మాత్రం మారవు. నెక్స్ట్ నమ్మకాలపై, గొప్పదనాలపై ఆధారపడదు. నిజమైన సహజ స్వీకృతి అంటే ఏంటంటే నీకున్నటువంటి అభిరుచులు, వాటిని సహజ స్వీకృతులు అంటాం. నీకున్నటువంటి నమ్మకాలు, నీకున్నటువంటి ప్రేమల్ని, వాటినే సహజ స్వీకృతులు అంటారు. అవి ఎలా ఉంటాయంటే నమ్మకాలపై, గొప్పదనాలపై ఆధారపడవు. వేరే వాళ్ళు నీకు అది నమ్ము ఇది నమ్ము అని చెప్తే నువ్వు నమ్ముతావా? నమ్మవు కదా. నీకు ఒక సహజ స్వీకృతి ఉంది అని అర్థం. వేరే వాళ్ళు ఎవ్వరు చెప్పినా నువ్వు వినవు, నీకు నచ్చితే ఏదైనా చూస్తావు, చేస్తావు అనమాట. దాన్నే సహజ స్వీకృతి అంటారు. దాంట్లో ఇంకా సహజ స్వీకృతి ఎప్పుడు ఉంటుంది. సో సహజ స్వీకృతి అనేవాడు మనం చనిపోయేంత వరకు ఉంటుందన్నమాట. సహజ స్వీకృతి అంటే మన ఆలోచనలు, మన ఊహలు, ఇవన్నీ కూడా. నెక్స్ట్ సహజ స్వీకృతి మనందరికీ ఒకేలా ఉంటుంది. సహజ స్వీకృతి అందరికీ ఉంటుంది, కాకపోతే దానివల్ల ఎంతమంది మంచిగా మారారనేది మాత్రమే మనం తెలుసుకోవాల్సినటువంటిది. నెక్స్ట్ 4వ క్వశ్చన్, మానవ విలువలు అంటే ఏంటి, వాటి పరిధిని తెలపండి. హెడ్లైన్స్లో విలువలకు ఉదాహరణ రాయాలి. దాంట్లో ఏం చెప్పినాం మనమంటే పాలకూరని తీసుకుంటే అంటే తింటే ఏమవుతుంది, పాలకూరని తింటే ఏమవుతుంది, అది ఎవరు తింటారంటే మనుషులు కానీ జంతువులు కానీ తింటే ఏమవుతుందంటే అది ఒకే విధమైనటువంటి పోషకాలను అందిస్తుంది. చూసినాం మనం ఇక్కడ, ఒకే విధమైన పోషకాలను అందిస్తుంది. దీన్నే విలువ అంటారు. మనిషి తిన్నా పాలకూర మంచి పోషకాహారం అవుతుంది, జంతువు తిన్నా మంచి పోషకాహారం అవుతుంది. దీన్నే విలువ అంటాము. సో మనిషి కూడా అలా ఉంటే బెటర్ అని చెప్తుంది ఈ క్వశ్చన్. మానవుడు సమన్వయకర్త. వేటికనగా మానవుడు సమన్వయకర్త అంటే మీడియేటర్, వాళ్ళని వీళ్ళని సర్ది చెప్పేవాడు అని అర్థం. మరి వేటికి సమన్వయకర్త అంటే వృక్షాలు. మానవుడు వృక్షాలతో కలిసి జీవిస్తున్నాడు, ఇప్పటిది కాదు, అది అనాగరికులుగా ఉన్నప్పటి నుంచి. తర్వాత గాలి, నీరు, భూమి, తర్వాత జంతువులు, తర్వాత పక్షులు, ఈ విధంగా అన్నమాట. వీటన్నిటికీ మనిషి సమన్వయకర్త అని చెప్పి తెలియజేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పబడింది ఇక్కడ అంటే విలువలతో మనం సాధించేవి. విలువలతో సాధించేవి మనం ఏంటి అంటే ఆలోచన. మనకు మంచి విలువలు ఉన్నాయంటే మన మంచి ఆలోచన ఉంటుంది, అలాగే మంచి ప్రవర్తన ఉంటుంది, కార్యాచరణ ఉంటుంది అన్నమాట. కార్యాచరణ అంటే ఒక పని చేయడానికి అతను గీసుకునేటువంటి ఒక ఏమంటాం దాన్ని, ఒక టైం టేబుల్ అన్నమాట. దాన్ని కార్యాచరణ అంటారు. జ్ఞాన సముపార్జన, వాడు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని సంపాదిద్దామనే ఆలోచనలో ఉంటాడనమాట, విలువలతో కూడినటువంటి వాడు. వ్యక్తిగత ప్రవర్తన చాలా
బాగుంటుంది అతనికి. ఎవరికి అంటే విలువలతో కూడినటువంటి మనిషికి అనమాట. నెక్స్ట్ కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతాడు, సమాజాన్ని బాగా చూసుకోగలుగుతాడు, ప్రకృతిని ఎటువంటి డిస్టర్బ్ చేయడం అనమాట. ఇలాంటి స్థాయిలో విలువలు కలిగి ఉండాలన్నమాట. సో ఇది 4వ క్వశ్చన్కి సంబంధించింది. నెక్స్ట్ 5వ క్వశ్చన్, మానవుని మౌలికమైన కోరికలు నిరంతరం ఆనందాన్ని సమృద్ధిని వివరించండి. హెడ్లైన్స్ చూడండి. మనిషికి 2 రకాలైనటువంటి మౌలిక కోరికలు కలవు అనమాట. ఒకటి వచ్చేసి నిరంతర ఆనందం, భౌతిక సౌకర్యాలతో జీవించడం. మనిషికి 2 రకాలైన ఆనందాలు, నిరంతర ఆనందం, తర్వాత భౌతిక ఆనందం. నిరంతర ఆనందం అంటే వాడు ఎక్కడున్నా ఆనందంగా ఉంటాడు. పశువులు మేపవాడైనా కావచ్చు, ఇస్త్రీ చేసేవాడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా ఆనందంగా ఉండగలిగేవాడిని నిరంతర ఆనందంగా ఉండేవాడు అంటారు. మరి భౌతిక ఆనందాలు అంటే సెల్ ఫోన్ కావాలి, ఇది భౌతిక ఆనందం. బెడ్ కావాలి, ఇది భౌతిక ఆనందం. ఫ్యాన్ కావాలి, ఇది భౌతిక ఆనందం కిందకే వస్తాయన్నమాట. ఇవన్నీ వీటి కోసం పరితపిస్తూ వాడు ఆనందాన్ని మిస్ అవుతుంటాడు. వాటినే భౌతిక ఆనందాలు అని అంటాం మనం. ఒకసారి మనం చూసినట్టయితే ఈ రెండింటి కోసం మనిషి పడే శ్రమనే కృషి అంటారు. నిరంతర ఆనందము, అలాగే భౌతిక పరమైనటువంటి ఆనందం కోసం. 3వది ఆనంద స్థితి. వాడు ఆనంద స్థితి బాగుందా బాగలేదా అనే సబ్హెడింగ్ అనమాట. అంటే ఆనందంగా వర్క్ చేస్తూ వెళ్తుంటాడు అనమాట. నెక్స్ట్ దుఃఖ స్థితి. కొన్ని కావాలి అని పని చేసేటప్పుడు ఆయనకి దుఃఖం ఎదురవుతుంది. అంటే పెద్దవాళ్ళని చూసి నక్కను చూసి కుక్క వాత పెట్టుకున్నట్టు అనమాట. నక్కను చూసి కుక్క వాత పెట్టుకున్నట్టు. సో కాబట్టి దుఃఖ స్థితి అంటే గొప్ప వాళ్ళని చూసి అలా నేను కావాలి అంటే వానికి దుఃఖం మాత్రమే మిగులుతుంది అనమాట. తర్వాత ఇంద్రియ నిగ్రహణం. మౌలికపరమైనటువంటి కోరికలకి ఎక్కువ దీనివల్ల ఉంటుంది అనమాట. ఇంద్రియ నిగ్రహణం అంటే ఏంటంటే కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, చర్మం, ఇవన్నీ పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోకపోతే మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అందుకే ఇంద్రియ నిగ్రహం అవసరం. భౌతిక అవసరాలను అధిగమించేటప్పుడు సమస్యలు కూడా ఎదురవుతాయి. మరి భౌతిక అవసరాల కోసం కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయంట. అది ఎలా అంటే నిరాశ, నిస్పృహ, ఒత్తిడి, శారీరక శ్రమ, మానసిక శ్రమ, ఒంటరితనం. మరి డబ్బు సంపాదించాలనుకునే వానికి ఇవి ఉంటాయి. నిరాశ ఎక్కువ ఉంటుంది, నిస్పృహ ఉంటుంది, వాడు ఒత్తిడిలో ఉంటాడు జాబ్ చేస్తూ. తర్వాత శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది, మానసిక శ్రమ ఉంటుంది, ఒంటరితనంగా డబ్బులు సంపాదిద్దాం ఏదో చేద్దాం అనుకుంటూ ఉంటాడు అనమాట. కుటుంబంలో ఎలా ఉంటాడు మరి అంటే వాడు అభిప్రాయ భేదాలతో కొట్టుమిట్టాడుతుంటాడు, కలహాలు ఉంటాయి, పెళ్ళైన వాళ్ళైతే విడాకులు తీసుకునే స్టేజ్లో గొడవలు ఉంటాయి, వరకట్న సమస్యలు ఉంటాయి. మరి సమాజ స్థాయిలో వాడు ఎలా ఉన్నాడు అంటే సమాజ స్థాయిలో ఎలా ఉంటుంది అంటే ఉగ్రవాదం, డబ్బులు కావాలంటే ఉగ్రవాదంలో జరిగిపోతాడు. ఇంకా సమస్యలు ఎక్కువైతే నక్సలిజంలో వెళ్ళిపోతాడు. వాళ్ళు బాలరు వీళ్ళు బాలరు అని చెప్పేసి వాళ్ళని ఒక్కో విధంగా చూస్తూ సొసైటీ అంటే పడని వాళ్ళ గురించి నేను చెప్పేది. నెక్స్ట్ యుద్ధాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. సమాజానికి వచ్చేటప్పటికి ప్రకృతి స్థాయిలో మౌలికపరమైన కోరికలు తీర్చుకోవడానికి మనిషి ఏం చేస్తున్నాడంటే ఉష్ణోగ్రత పెంచుకుంటున్నాడు. అంటే అన్ని రోడ్లు వేసుకోవడం, కాంక్రీట్ని ఎక్కువ వాడడం, ఇలా వాని యొక్క భౌతిక అవసరాల కోసం ప్రకృతిని కూడా డిస్టర్బ్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ కాలుష్యాలు పెరిగిపోతున్నాయి అన్నమాట. తరిగిపోతున్న భూసారం, మరి పంటలు పండడం లేదు కాబట్టి భూసారం అంతా తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ 6వ క్వశ్చన్, ఐక్యత జీవన విధానంలోని వివిధ స్థాయిల గురించి తెలపండి. ఐక్యత జీవన విధానం అంటే అందరూ కలిసి జీవించడం అని అర్థం అనమాట. హెడ్లైన్స్ చూడండి. మనిషికి ఆనందానికి 4 స్థాయిలు అవసరం. మనిషి ఆనందంగా ఉండాలంటే 4 స్టేజ్లు ఉన్నాయంట. వాటిని ఏదో మనం పరిశీలిద్దాం. 1 నాతో నేను జీవించడం. ఇది నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా ఉంది కదా సినిమా, అలాంటిది అనమాట. బాగా నాలో నేను లేనప్పుడు ఇంకెందుకు డాడీ అంటారు, అది అనమాట. నాతో నేను జీవించడం అంటే మనకు సంబంధించినటువంటి కొన్ని టేస్ట్లు కలిగి ఉండడం అనమాట. తర్వాత అవి ఎలా ఉంటాయంటే ఆలోచనలు, కోరికలు, ఊహలు వాడికి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. దాన్ని ఐక్యతా విధానంలో మొట్టమొదటి విషయంగా చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ 2వ దాంట్లో కుటుంబంతో జీవించడం. మరి ఐక్యతగా జీవించాలంటే ఫస్ట్ వాడు కుటుంబంతో ఐక్యంగా ఉంటే సమాజంతో ఐక్యంగా ఉంటాడు అన్నమాట. మన కుటుంబము, చుట్టరికము, స్నేహితులు, టీచర్స్, ఇలా అన్నమాట. వాళ్ళందరితో వాడు మంచిగా ఉన్నాడంటే సమాజంలో కూడా బాగుంటాడు అనమాట. నెక్స్ట్
సమాజంతో జీవించడం. మరి సమాజంలో ఎలా జీవిస్తాడు అంటే ఆహారము, గుడ్డలు, ఆరోగ్యము ఇలా అనమాట. ఆహారం కావాలంటే హోటల్స్కి వెళ్ళాలి. హోటల్ ఎక్కడ ఉంది? సమాజంలో ఉంది. గుడ్డలు కావాలంటే నేసేవం దగ్గరికి వెళ్ళాలి, అది ఎక్కడ ఉందంటే సమాజంలో ఉంది. ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట, అది ఎక్కడ ఉందంటే అది కూడా సొసైటీలో ఉంది. నెక్స్ట్ 4ది ప్రకృతితో సహజీవనం. మరి మనిషి చేయాల్సింది ఏంటంటే మనుషులతోనే కాదు ప్రకృతితో కూడా సహజీవనం అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమి, గడ్డి, చెట్లు, పక్షులు అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. మనం ఒక్కమే కాదు, మనుషులు ఒకటే కాదు, అందరూ బాగుంటారనమాట. కాబట్టి ఈ విధంగా ఉంటే ఐక్యతని సాధించగలుగుతాం. సో 7వ క్వశ్చన్ మానవ సంబంధాలకు కుటుంబమే ప్రాథమిక పునాది, వివరించండి. మానవ సంబంధాలు బాగుండాలంటే ఫస్ట్ కుటుంబ నేపథ్యం, కుటుంబం నుంచి వచ్చేటువంటి పునాదులు చాలా బాగుండాలన్నమాట. హెడ్లైన్స్లో చూద్దాం మనం. కుటుంబ సభ్యుల సంబంధం. సో నీతో కుటుంబ సభ్యులు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది మొట్టమొదటి సబ్ హెడ్డింగ్స్ అన్నమాట ఇవి. బంధుత్వాల్లో భావనలు. బంధుత్వాల్లో నీ మీద ఎలాంటి భావన ఉంది? విశ్వాసము, గౌరవము ఇలాంటివి ఉన్నాయా? ఉంటే మనం మానవ సంబంధాలతో బాగున్నట్టు అనమాట. నెక్స్ట్ 3ది బంధుత్వంలో న్యాయం. బంధుత్వంలో న్యాయము అంటే ఏంటంటే బంధుత్వం న్యాయం విలువలు కలిగి ఉండడం. బంధుత్వాలు మనల్ని బాగా చూసుకోవాలంటే మనం విలువలను కలిగి ఉండాలన్నమాట, మంచివాడమే ఉండాలన్నమాట. బంధువులకి సంతృప్తి కలిగినిచ్చేటువంటి పనులు చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత 4వ సబ్ హెడ్డింగ్ బంధుత్వంలో సమస్యలు. మరి బంధుత్వంతో నువ్వు మంచిగా ఉన్నావా చెడ్డగా ఉన్నావా అనేది ఇంపార్టెంట్ అనమాట. సమాజ బంధుత్వం అంటే ఏంటంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తాం, రోజు చూస్తూనే ఉంటాం మనమంతా. సమాజ బంధువులు ఎవరంటే దుకాణం యజమాని, మనం షాప్కి వెళ్తాం, అతడు మన సమాజంలోనే జీవిస్తున్నాడు. పాలు పోసేవాడు సమాజంలో జీవిస్తున్నాడు. బట్టలు ఉతికేవాడు, బట్టలు ఐరన్ చేసేవాడు సమాజంలో జీవిస్తున్నారు. ఆటో రిక్షా వాడు, డ్రైవర్, లారీ డ్రైవర్ వీళ్ళంతా సమాజంలో బంధుత్వాన్ని కలిగి ఉన్నారనమాట. వాళ్ళందరితో మనం మంచిగానే మెలగాల్సిన అవసరం ఉంది. సో లాస్ట్కి మనం నీతి ఏంటంటే మానవ సంబంధాలకు కుటుంబమే మూల కారణం. నెక్స్ట్ 8వ క్వశ్చన్ వచ్చేసి విస్తారమైన మానవ లక్ష్యాలు సాధించడానికి అవసరమైన కార్యక్రమాలు ఏవి? మానవ ప్రయత్నంలో 5 పరిమాణాలను తెలపండి. మానవ పంచముఖ ప్రణాళికను తెలపండి. ఇది పెద్ద క్వశ్చన్, వచ్చే అవకాశం ఉంది. హెడ్లైన్స్ చూడండి. సరైన అవగాహన. విస్తారమైన మానవ లక్ష్యాలు సాధించడానికి అవసరమైన కార్యక్రమాలు అంటే ఏంటంటే సరైన అవగాహన ఉండాలి. ఫస్ట్ ఒక లక్ష్యం సాధించాలంటే నీకు ఒక సరైన అవగాహన, నీ మీద నీ సెల్ఫ్ కాన్ఫిడెంట్, నీ మీద నీకు అంచనా అనేది అవసరం. నెక్స్ట్ సమృద్ధి అంటే ఒక లక్ష్యానికి కావాల్సినటువంటి ఐడియాస్, బుద్ధి, నాలెడ్జ్ అన్నీ నీకు సమృద్ధిగా ఉండాలన్నమాట. తర్వాత నిర్భయత్వం, దేనికి భయపడినటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి నువ్వు. తర్వాత అస్తిత్వం అంటే ఏంటంటే ప్రకృతితో కలిసి బతకడం అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ పంచముఖ ప్రణాళిక. ఇక్కడే ఉంది మనకి పంచముఖ ప్రణాళిక, అదే క్వశ్చన్లోనే దానికి సంబంధించినది కూడా 8వ క్వశ్చన్కి. పంచముఖ ప్రణాళిక కలిగి ఉండాలి నువ్వు. 1 విద్య. సో విద్యకు సంబంధించి సబ్ హెడ్డింగ్ అనమాట. నేను చెప్పే ప్రతిదీ సబ్ హెడ్డింగ్ మాత్రమే, ఎస్సే అంత కాదు. విద్య గురించి కొంచెం రాయాలి మనం. విస్తారమైన లక్ష్యాలు సాధించాలంటే విద్య బాగుండాలన్నమాట. తర్వాత ఆరోగ్యం గురించి బాగా రాయాలన్నమాట. తర్వాత న్యాయాలు తెలిసి ఉండాలన్నమాట. ఉత్పాదకత అంటే ఉత్పత్తికి సంబంధించినటువంటి విషయం. వినిమయం అంటే సమాజంలో వ్యక్తుల మధ్య భౌతిక సంబంధాలు అంటే ఇచ్చిపుచ్చుకోవడం. వినిమయం అంటే అతడు ఇది ఇస్తే మళ్ళీ మనం వేరేది ఇవ్వడం, ఇలా అనమాట వినిమయం అంటారు దాన్ని. సో ఇలాంటివి మనకి కలిగి ఉంటే అప్పుడు విస్తారమైన లక్ష్యాలు సాధించవచ్చు. లాస్ట్ క్వశ్చన్ అంటే ఇది 9వ క్వశ్చన్. సృష్టిలోని సామరస్యాన్ని తెలుసుకోవడం వలన అది విజ్ఞాన సాంకేతిక శాస్త్రం పరిశోధనలో ఏ విధంగా ఉపకరిస్తుంది? సృష్టిలోని సామరస్యం అనగా సృష్టిని సహా అస్తిత్వం అని అర్థం చేసుకోవడం, వివరించండి. ఇదంతా కూడా కొంచెం సైకాలజీకి సంబంధించినటువంటి మాటలు ఉన్నాయి. ఇవి చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి, ఎందుకంటే అన్నీ ఒకటిలా అనిపిస్తూ ఉంటాయి క్వశ్చన్స్.
మనం చదువుతున్నప్పుడు కూడా అరే ఇది అక్కడ చదివాను ఇక్కడ చదివాను ఇది ఇలా ఉంది అలా ఉందని. కాకపోతే క్వశ్చన్లో మీనింగ్ తెలుసుకోకుండా చదవద్దండి దయచేసి. దిస్ ఈజ్ మై స్మాల్ రిక్వెస్ట్. సరే 9వ ఆన్సర్ చూద్దాం. హెడ్లైన్స్లో సృష్టి అనగా శూన్యం. సృష్టి అంటే ఏంటంటే ఫస్ట్ శూన్యంగా ఉండేదాన్ని సృష్టి అంటారు. మనకి ఎలా ఉండింది అంటే ఎవరు లేరు సృష్టి అనమాట. చెట్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, ఇలా సృష్టి ఎలా ఉందంటే సైలెంట్గా ఉండిందనమాట. దాని గురించి రాసుకోవాలి మీరు. ఆకారం అణువు నుండి ఉద్భవం. మరి ఆకారం ఎలా జన్మించిందంటే భూమి ఎలా జన్మించింది? అణువు కలిస్తే పరమాణువులు అణువులు కలిస్తే ఒక మట్టి ముద్ద అయింది. సో దాన్ని ఆకారం ఆ విధంగా ఉండేది, దాని ఆకారం. నెక్స్ట్ శూన్యం స్థిరమైన శక్తి. శూన్యం స్థిరమైన శక్తి, క్రియ లేనిది. శూన్యం అనేది ఏంటి అంటే క్రియ లేనటువంటిది. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇల్లు లాక్ చేసుకొని పోయినావు, దాంట్లో వస్తువులు ఏమి లేవు, అది ఎలా ఉంటుంది? క్రియ లేదు. లేదంటే టమాటాలు పెట్టుకున్నావు ఇంట్లో, అవి ఏమవుతుంది? క్రియ జరుగుతుంది. అంటే టమాటా చెడిపోతుంది, వాసన వస్తుంది, కుళ్ళిపోతుంది, భయంకరమైన వాసన వస్తుంది. ఆ ఇంట్లో ఉంటే ఏమీ లేనటువంటి దాన్ని వదిలేసుకున్నావు రూమ్లో, రూమ్ ఖాళీగా ఉంది, ఏం లేనట్టు దాంట్లో క్రియ లేదు, ఏం జరగడం లేదు అక్కడ. సో మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇది సబడింగ్. సృష్టికి మనిషికి ఏముంది? స్థిరమైన సామరస్యం. సృష్టికి మనిషికి స్థిరమైన సామరస్యం ఉండాలన్నమాట. సామరస్యం అంటే ఏంటంటే కలిసి బతకడం. సృష్టి మనిషి ఎప్పుడు కూడా కలిసి బతకాలి. అంటే చెట్లతో మనిషి బతకాలి, జంతువులతో మనిషి బతకాలి, బంధువులతో బతకాలి, అందరితో కలిసి ఉంటేనే సృష్టికి మనిషికి సామరస్యం అనేది కుదురుతుంది అనమాట. నెక్స్ట్ కలయిక మరియు విచ్ఛిన్నం సృష్టి స్థితి. సృష్టి ఎలా ఉంటుందంటే కలుస్తుంది మరియు విచ్ఛిన్నం అయిపోతుంది. భూకంపాలు అవి వస్తున్నాయి కదా, విచ్ఛిన్నం అయిపోతాయి. సృష్టి అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. కలుపుతుంది మరియు విచ్ఛిన్నం చేయగలిగే శక్తి కూడా సృష్టికి ఉందన్నమాట. నెక్స్ట్ శూన్యంలోని కొన్నిటికి ఎదుగుదల లేదు. శూన్యంలో అంటే ఈ సృష్టిలో కొన్నిటికి ఎదుగుదల లేదు. రాళ్ళు, బంగారం. రాయి ఉంటుంది, మనం పుట్టినప్పుడు ఎలా ఉంటుందో మనం చనిపోయినా కూడా రాయి అలాగే ఉంటుంది, పెరుగుదల ఉండదు కదా, అలాగనమాట. బంగారు భూమిలో ఉంటుంది, ఎలా ఉండేది అలాగే ఉంటుంది, తరిగిపోతూనే ఉంటుంది మనం తోడే కొద్ది బంగారం అంతా కూడా. నెక్స్ట్ సృష్టిలో ఉన్న వాటికి ఎదుగుదల ఉంది. సృష్టిలో ఉన్న వాటికి ఎదుగుదల ఉంది. అవి ఏంటంటే మొక్క, చెట్టు, ఇలా అనమాట. కొన్ని దానికి ఎదుగుదల ఉంది, శూన్యంలో ఉన్న దానికి ఎదుగుదల లేదు అని చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఫ్రెండ్స్, ఇది ఈ 9 ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం ప్రకారం నేను ప్రిపేర్ చేసుకున్నటువంటివి. సో కాబట్టి మీకు ఉపయోగపడితే చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ విస్తారమైన సబ్జెక్ట్, అంటే హ్యూమన్ వాల్యూస్ అంటేనే మానవ సంబంధాలు అని అర్థం. ఈ మానవ సంబంధాలకు సంబంధించింది ఎంతైనా ఉంటుందండి. ఈ 9 క్వశ్చన్సే కాదు, మీరు చాలా బాగా చదవాలి అండ్ ఓన్గా రాసే శక్తి కలిగి ఉండాలి మీరు మెయిన్గా. ఎందుకంటే మనం ఇవన్నీ సైకాలజీ ప్రకారం ఉన్నాయి మాటలన్నీ. మీకు దాదాపుగా అర్థం కాని మాటలు ఉంటాయి ఎక్కువ. ఇది సైకాలజీ అనమాట. డిఎస్సిలో టీటీసీ చేసే వాళ్ళకి అర్థం అవుతుంటుంది, ఎందుకంటే సైకాలజీ వినింటారు కాబట్టి. సో సైకాలజీ ప్రకారం ఎక్కువ మాటలు ఉంటాయి దీంట్లో, రాయడం కూడా జరిగింది కాబట్టి. సో అలాంటి పదాలు అర్థం చేసుకోవడానికి కొంచెం బాగా చదవాలి. సో ఇవి మీకు అందరికీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చూడండి. ఇవి కాకుండా మిగతా కూడా చదవండి, బట్ వీటిలో కూడా రావడానికి అవకాశం ఉంది. సరే, ఇవే ఇంపార్టెంట్ అని మాత్రం అనుకోవద్దు, ఇంకా మిగతా కూడా మీకు నచ్చినవి కూడా చదవండి. థ్యాంక్ యూ సో మచ్.